శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. భారతదేశానికి భరతవర్షము భరతఖండము అనే పేరు అనాదిగా ఉన్నది. వేదాల్లోనే ఈ దేశానికి భరతవర్షం అనే పేరు కనిపిస్తున్నది. భరత అంటే యజ్ఞాగ్ని అని అర్థం. హవిస్సుల్ని భరించి తద్వారా దేవతల్ని ఆనందింపజేయవాడు భరత్వ రమణత్వ భరత అని అర్థం. అలాగే యజ్ఞాగ్ని మయమైనటువంటి దేశం కనుక దీనికి భరతవర్షం భరతఖండం అని పేరు. ఒకప్పుడు ఈ భారతదేశం ప్రపంచంలో ఇతర నాగరికతలేవి కూడా కన్ను తెరవక ముందే ఒక మహోన్నతమైన నాగరికతని సంస్కృతిని సాధించి ఒక సంపన్నమైనటువంటి దివ్య ఖండముగా విస్తరించి ఉండేది అని చరిత్ర చెప్తున్న విషయం. అంత వైభవం ఈ భారతదేశానికి దేని వల్ల వచ్చింది అంటే ఒకే ఒక కారణం, యజ్ఞము వల్ల. ఇది తడుముకోకుండా చెప్పవచ్చు ఈ మాటని. యజ్ఞం వల్లనే విశ్వంలో ఉన్న దివ్య శక్తులన్నింటినీ కూడా పొందవచ్చు అనే ఒక గొప్ప రహస్యాన్ని యుగాల క్రితం అమోఘమైన తప ఫలితంగా మా ఋషులు సాధించిన ఒక గొప్ప విజ్ఞానం. అయితే కాలం అనేక మార్పులకు లోని కలి ప్రభావం చేత యజ్ఞము యొక్క విజ్ఞానం క్రమంగా అంతరించడం చేత యజ్ఞము ద్వారా లోకక్షేమం కలుగుతుంది అనేటువంటి ఒక విజ్ఞాన విషయాన్ని అందరూ విస్మరించడం జరిగింది. కానీ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఏమిటో గాని ఇటీవల కాలంలో మళ్ళీ యజ్ఞం యొక్క ప్రాధాన్యం తెలుస్తున్నది. ఈ ప్రాధాన్యం తెలియజేస్తున్న వారిలో పాశ్చాత్యులు ఎక్కువ మంది ఉండడం మరొక విశేషమైన అంశం. పాశ్చాత్య దేశానికి చెందినటువంటి పరిశోధకులు భారతీయ యజ్ఞ విధానంలో ఉన్నటువంటి శాస్త్ర రహస్యాన్ని కనుగొన్నారు. యజ్ఞాన్ని ఆధారం చేసుకుని ఎన్ని రకాల విశేషములైన విద్యలు మనకి ఆవిర్భవించాయో తెలుసుకున్నారు. యజ్ఞము ద్వారా జాగృతి జరిగే దివ్య శక్తుల యొక్క ప్రభావం చేత మానవుడు తనలో నిక్షిప్తమైనటువంటి ఉన్నత శక్తులను జాగృతి పరచుకోగలడు. తద్వారా ప్రకృతికి మానవ జాతికి సమస్త విశ్వానికి ఉన్నటువంటి ఒక సమతౌల్య స్థితిని సాధించగలడు అనే విషయాన్ని మన వైదిక మహర్షులు ఆనాడే తెలియజేసుకున్నారు. అది వారు సాధన రూపంలో చూపించారు, గ్రంథాల్లో అందించారు. అందుకే రామచంద్రమూర్తి ఆవిర్భావానికి మూలం యజ్ఞం. యజ్ఞం ద్వారానే నారాయణ దిగి వచ్చాడు. అందుకే శరణు వేడిదా యజ్ఞ సంభవ రామ అంటాడు హనుమాచార్య. అదేవిధంగా కృష్ణ పరమాత్మ యజ్ఞ రక్షకుడు, యజ్ఞేశ్వరుడు. అసలు యజ్ఞము నారాయణ స్వరూపము, యజ్ఞ ఫలప్రదాత సాక్షాత్ పరమేశ్వరుడు. కనుక ఏది సాధించాలన్నా యజ్ఞము ద్వారానే సాధించాలి. అందుకు ఎంత వేదాంత మార్గంలోకి వెళ్ళిన వాడైనప్పటికీ కూడా యజ్ఞ దాన తపక్రమలు మానరాదు అని గీతలో స్వామియే ఆదేశించాడు. పైగా ఎవరైతే యజ్ఞ చక్రాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తారో వారికి సద్గతులుండవు అనే విషయాన్ని కూడా చాటి చెప్పాడు. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయు ఇంద్రియారామో మోగపార్థ సజీవతి అని తెలియజేశారు. ఈ విధంగా ఉన్నటువంటి ఆ యజ్ఞం యొక్క విజ్ఞానం ఏమిటి అనేది చూస్తే యజ్ఞం అగ్నిహోత్ర ముఖంగా చేసే యజ్ఞములున్నాయి. అదేవిధంగా సత్కర్మలు, వాంగ్నిగ్రహము, మనోనిగ్రహము, జపము ఇవి కూడా యజ్ఞములుగా చెప్పబడుతున్నాయి. ఇవన్నీ కలబోసి యజ్ఞములు. అందులో అగ్నిముఖావే దేవాహ అని చెప్పినట్లుగా సూర్యమండలాంతర్గతమైన ఏ పరంజ్యోతి ఉన్నదో దానిని మన అగ్నియందు ఆవాహన చేసి సర్వదేవతాత్మకంగా ఆ అగ్నిని మనం ప్రతిష్ఠ చేసుకుని దాని యందు సర్వదేవతలను తృప్తిపరిచి యజ్ఞం చేయడం అనే పద్ధతి వేదముల యందు చెప్పబడింది. పైగా కలియుగంలో ఏ యజ్ఞాలు చేయాలి, ఏ యజ్ఞాలు కలియుగంలో చెయ్యలేమో కూడా శాస్త్రంలో చెప్పారు. అయితే కలియుగంలో చేయదగ్గ యజ్ఞముల్లో శ్రౌత యాగము, స్మార్త యాగములు ఇవి చాలా ఉన్నాయి. వేదము చెప్పినటువంటి యాగాలు చేసేవాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతూ ఉన్నది. ఇది ఒక విధంగా బాధపడవలసిన విషయం. కానీ అదే సమయంలో ఎక్కడో ఈశ్వర కరుణ ఉండడం చేత శ్రౌత యాగాలు చేయాలనే సత్సంకల్పాలు కొందరు మహాత్ములకు కలుగుతున్నాయి. దానికి తగ్గ పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. మనం గట్టిగా సంకల్పించుకుంటే ఎంత కలికాలంలోనైనా భగవంతుడు అనుకూలిస్తాడు అనడానికి నిదర్శనాలు కనిపిస్తున్నాయి. కొంతకాలం క్రితం కేరళలో అతిరాత్రి యాగాన్ని చేసి అద్భుతమైన ఫలితాలను సాధించిన విషయం మనందరికి గుర్తున్నది. మళ్ళీ అటువంటి మహాత్ముల ఆధ్వర్యంలో ఇప్పుడు మళ్ళీ ఆంధ్రదేశంలో యజ్ఞం జరగడం అనేది ఒక గొప్ప అభినందించదగిన విషయం. ఇది ఆంధ్రుల భాగ్య విశేషం, భారతదేశానికి భాగ్యంగా భావిస్తూ ఉన్నాం. ఇది కొందరు వ్యక్తులకో కొన్ని ప్రాంతాలకో సంబంధించింది కాకుండా భారతీయులందరికీ సంబంధించిన అంశంగా దీన్ని ప్రగాఢంగా నేను భావిస్తున్నాను. ఇంత అతిరాత్ర యాగాన్ని ఒక దీర్ఘకాలం చేయడానికి సంకల్పించుకున్నటువంటి సమతా లోక్ సేవా సమితి వారు అభినందనీయులు. పైగా ఇది శ్రౌత యాగం, అది మర్చిపోరాదు. శ్రౌత యాగం సంకల్పించడం గాని చేయడం గాని ఇవన్నీ చాలా కష్టంతో కూడుకున్నవి. అయినప్పటికీ దాని ఫలాలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి. అలాంటి దివ్యమైనటువంటి యజ్ఞాన్ని సంకల్పించి భద్రాచలంలో చేయడం మరొక విశేషం. పావన గోదావరి తీరం, దక్షిణ గంగ, ఆ తీరంలో
రామచంద్రమూర్తి సన్నిధిలో, ఏ రామచంద్రమూర్తి అయితే యజ్ఞం వల్ల కలిగాడో, యజ్ఞ రక్షణ కోసం విశ్వామిత్రుని వెంట వెళ్ళాడో, యజ్ఞం కోసం పొలం దున్నుతూ ఉండగా పుట్టినటువంటి అమ్మాయిని చేపట్టి యజ్ఞ రక్షణ కోసం ఆయన ముందుకు వచ్చాడు. అలా యజ్ఞం పాటించేటువంటి ఋషుల్ని రక్షించాడు. మొత్తం రామచరిత్ర అంటే యజ్ఞమయం. అలాంటి రామచంద్రమూర్తి నడయాడినటువంటి సీమలో రామచంద్రమూర్తి స్వయంభువై విష్ణురాముడై వెలసినటువంటి చోట యజ్ఞాన్ని చేయడం కూడా రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంగా భావించాలి. ఇలాంటి మహాయజ్ఞంలో వైదిక సంస్కృతిపై, సనాతన ధర్మంపై భక్తి కలిగినటువంటి వారందరూ కూడా సహృదయంతో, చక్కని అవగాహనతో సహకరించి దీనికి అన్ని విధాల అభ్యుదయాన్ని కలిగించి యజ్ఞం దిగ్విజయం చేసి భారతదేశానికి మళ్ళీ పూర్వపు పరిపూర్ణమైనటువంటి శోభ వచ్చేలా చేయాలని సనాతన ధర్మావలంబకులందరికీ కూడా శమనీయంగా నమస్కరిస్తూ స్వస్తి.